సినిమా, అంతేకాదు మల్టీ స్టారర్ మూవీ కూడా. అయినా సరే 10 రోజుల క్రితం వరకు క్రేజ్ లేదు. ఎప్పుడైతే 2 పాటలు టీజర్ రిలీజ్ అయ్యాయో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. దీంతో డల్గా ఉన్న ఫ్యాన్స్ కాస్త సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరు, ఆ సినిమా ఏంటో చూద్దాం. అక్టోబర్ 10న వస్తున్న వేటయాన్ హిట్ అవుతుందా లేదా అన్న డౌట్ లో ఫ్యాన్స్ ఉన్న రజనీకాంత్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. రిలీజ్ కి ముందు అందరి హీరోలకు ఉండే రొటీన్ టెన్షన్ ని సూపర్ స్టార్ ఫీల్ అవుతున్నాడు. అయితే అదేది కనిపించకుండా ఫ్యాన్స్ ను ఆఫ్ స్క్రీన్ లో తనదైన స్టైల్ స్టెప్లతో హుషారెత్తించాడు. వేటయాన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తో డాన్స్ చేసి సందడి చేశాడు రజనీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న కూలీ సెట్స్ లో ఓనం పండగ సందర్భంగా వేటయాన్లోని మనసిలాయో సాంగ్ కు చిత్ర యూనిట్ తో స్టెప్పులేశాడు. లాల్ సలాం డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వేటయాన్ పై పెద్దగా అంచనాలు లేవు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా వంటి స్టార్ కాస్టింగ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం సూపర్ స్టార్ రేంజ్ లో లేవు. అయితే రిలీజ్ అయిన 2 పాటలు హైప్ తీసుకొచ్చాయి. వేటయాన్ నుంచి ప్రివ్యూ పేరుతో తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ లాస్ట్ మూవీ జై భీమ్ ఆర్ట్ ఫిలింలా అనిపించిన ఫీల్ గుడ్ మూవీలా ఆకట్టుకుంది. వేటయాన్లో సూపర్ స్టార్ హీరో కావడంతో ఆయన స్టైల్లోకి వెళ్లి కమర్షియల్ ఎలిమెంట్స్ తో జ్ఞానవేల్ తీశాడని అనిపిస్తోంది. జైలర్లా మరో హిట్ కొడితే 70+ లోనూ ఏమాత్రం తగ్గని స్టార్డమ్ రజనీ సొంతమే. వరుస ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ హీరోయిన్ అంటారు. చేతిలో సినిమా లేకపోయినా పని అయిపోయిందని పట్టించుకోరు. కానీ ఆ హీరోయిన్ విషయంలో మాత్రం ఇది వర్తించదు. క్రేజ్ ఏమాత్రం తగ్గని ఆ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో చూసేద్దామా. ఖుషీ తర్వాత సమంతకు ఆఫర్స్ దక్కలేదు. ఇంతలో సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసి మోషన్ పిక్చర్ ని రిలీజ్ చేసింది. ఇలా ప్రకటించి 6 నెలలైనా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. కెమెరా ముందు లేకపోయినా ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటుంది. లేటెస్ట్ గా వెబ్ సిరీస్ సిటాడెల్ పేరు చెప్పుకుని ఏకంగా ఫారిన్ లో సందడి చేసింది శామ్. లండన్ లో జరిగిన ప్రిన్సెస్ డయానా చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ కార్యక్రమంలో సమంత తలుక్కుమంది. ప్రియాంక, మటిల్డా డి ఏంజలిస్ వంటి ప్రముఖులతో కలిసి సరదాగా గడపడం హాట్ టాపిక్ గా మారింది. ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా సిటాడెల్ సీజన్ 1 లో నటించగా హిందీ వర్షన్ సిటాడెల్ హనీ బన్నీలో సమంత, వరుణ్ ధావన్ జంటగా కనిపించనున్నారు. ఇంగ్లీష్ వర్షన్ ఆల్రెడీ స్ట్రీమ్ కాగా హిందీ వర్షన్ నవంబర్ 7న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సమంతతో ఫ్యామిలీ స్టార్ 2 తీసిన రాజ్ డీకే డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. జపాన్ లో హిట్ కొట్టడం ఎలా, జపనీస్ మార్కెట్ పెంచుకోవడం ఎలా, ఇండియన్ మేకర్స్ జపాన్ వసూలుపై ఎందుకు కన్నేశారు, జపాన్ లో రిలీజ్ అవుతున్న తెలుగు, హిందీ హిట్స్ ఏంటో చూద్దాం. RRR రిలీజ్ అయిన 6 నెలల తర్వాత జపాన్ లో విడుదలైంది. ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లి ఓ వారం రోజుల పాటు ప్రమోషన్ చేశారు. RRR జపాన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసి ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దీంతో ఇండియా మూవీ మేకర్స్ కన్ను జపాన్ పై పడింది. RRR ఇచ్చిన బూస్టప్ తో ఇండియన్ మూవీస్ జపాన్ థియేటర్స్ లోకి అడుగు పెడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిన్న చిత్రం హనుమాన్ 300 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి పాన్ ఇండియా హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. సలార్ ఆల్రెడీ జపాన్ లో రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టింది. 2023లో రిలీజ్ అయి బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచి జపాన్ లో రిలీజ్ అవుతోంది. షారూఖ్, నైనా జంటగా అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జపాన్ లో సత్తా చాటడానికి నవంబర్ 29న జపాన్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె నిన్నటి వరకు స్టార్ హీరోయినే కాదు, అదిరిపోయే హిట్స్ ఉన్నాయంటే అది లేదు. కానీ ఇండియన్ సెలబ్రిటీస్ ను తలదన్నే ఇమేజ్ ని సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్స్ లేకపోయినా, క్రేజ్ లేకున్నా అది ఎలా సాధ్యమైంది? వాజ్ ది స్టోరీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పాపులారిటీలో అందరికంటే టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూరే. ఇన్స్టాలో కోహ్లీకి అత్యధికంగా 270 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 2-3 స్థానాల్లో ఉన్న ప్రధానమంత్రి మోడీని, గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని దాటేసి సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది శ్రద్ధ. 3-2 హిట్ తర్వాత శ్రద్ధ ఇన్స్టాలో ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. నెల రోజుల్లో 3 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించి 93.3 మిలియన్ అనుచరులను వెనకేసుకుంది. 100 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది శ్రద్ధ. మొదటి నుంచి ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదించిన శ్రద్ధా కపూర్ 3-2 హిట్ తర్వాత బాలీవుడ్ టాప్ 3 హీరోయిన్స్ లో చోటు దక్కించుకుంది. 600 కోట్లు కలెక్ట్ చేసిన 3-2 హిందీ వర్షన్ లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా
టాప్ ప్లేస్ లో ఉంది. ఇన్స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ లిస్ట్ లో ఆలియా భట్ 5వ స్థానంలో ఉంది. రణబీర్ కపూర్ తో ప్రేమ పెళ్లి తర్వాత బ్రహ్మాస్త్ర, RRR వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆలియా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 85.3 మిలియన్స్ కు చేరారు. ప్రస్తుతం రణబీర్ తో కలిసి లవ్ వార్ మూవీ చేస్తోంది. 2010లోనే వెండితెరకు పరిచయమైన శ్రద్ధా కపూర్ కు సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. బ్లాక్ బస్టర్స్ చూస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన స్త్రీ 2 కెరీర్ లో టాప్ గా నిలిచింది. 4-5 హిట్స్ ఉన్న స్టార్డమ్ దక్కలేదు. అయితే సాహోలో ప్రభాస్తో నటించడంతో అందరి చూపు ఈ అమ్మడి వైపు పడింది. లాస్ట్ 2 సినిమాలు తూ జూఠా, మై మక్కర్, స్త్రీ 2 వంటి బ్యాక్ అండ్ బ్యాక్ హిట్స్ శ్రద్ధకు కలిసొచ్చాయి. ఇన్స్టాలో ఫాలోవర్స్ ని పెంచాయి. సినిమా బాగున్నా లేకపోయినా థియేటర్స్ లో ఉండేది వారం లేదంటే 2 వారాలు మాత్రమే. ఫ్లాప్ అయితే వీకెండ్ మూవీగా మిగిలిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో హిట్ మూవీకి 50 రోజుల వరకు రన్ ఉంటోంది. అయితే ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 3-4 వారాలకి బుల్లితెరపైకి వచ్చేస్తున్న థియేటర్ కలెక్షన్స్ మిస్ చేసుకుంటున్నాయి. ఈ జాబితాలో చేరిన ఆ కొత్త సినిమా ఏంటో చూద్దాం. నాని సరిపోదా శనివారం రిలీజ్ అయి నెల తిరగకుండానే 4 వారాలకు నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. సినిమా ఇప్పటికీ మంచు వసూలునే రాబడుతోంది. వీకెండ్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తోంది. సినిమా ఇప్పటికీ 100 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినా దేవర రాకతో ఇక వచ్చే కలెక్షన్స్ ఏమీ ఉండవని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేసేశారు. టిల్లు స్క్వేర్ కేవలం మౌత్ స్టాక్ తో 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమాను 27 కోట్లకు అమ్మితే 40 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఇంకేముంది, యంగ్ హీరోల్లో 70 కోట్లతో విజయ్ దేవరకొండ పేరు మీదున్న గీత గోవిందం రికార్డును టిల్లు బ్రేక్ చేస్తుంది అన్న ఆశలపై ఓటీటీ నీళ్లు చల్లింది. టిల్లు వీక్ డేస్ వసూలు తగ్గినా వీకెండ్ వస్తే 50 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన 4 వారాలకి ఓటీటీలోకి రావడంతో టిల్లు అరుదైన రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. రిలీజ్ అయిన 3 వారాలకే కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో హిట్ మూవీస్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. థియేటర్లో డెఫిషిట్ రాకపోయినా ఓటీటీలోకి రావడంతో థియేట్రికల్ కలెక్షన్స్ మిస్ అవుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన బలగం రిలీజ్ అయిన 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం కారణంగా రోజుకు 30 నుంచి 40 లక్షలు వస్తున్న సినిమాను ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం ఓటీటీ చేతిలో పెట్టాల్సి వచ్చింది. బుల్లితెరలోకి వచ్చిన వెండితెర వసూళ్లు తగ్గకపోగా వీకెండ్స్లో 40-50 లక్షలు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఓటీటీలోకి రాకుండా ఇంకొక 2 వారాలు ఆగితే బలగం మరొక 4-5 కోట్లు కలెక్ట్ చేసేదని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసిన పుష్పను నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తే సంక్రాంతి పండుగను ఫుల్గా క్యాష్ చేసుకునేది. 2021 డిసెంబర్ 15న పుష్ప విడుదల కాగా జనవరి 7న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. దీంతో సంక్రాంతి సెలవుల్ని పుష్ప క్యాష్ చేసుకోలేకపోయింది. దేవరను చూస్తుంటే ఓసరవెల్లి సినిమా గుర్తొస్తోంది. అంటే ఈ 2 సినిమాల కథలు ఒకటి ఏమాత్రం కాదు. 10 రోజుల ముందు దేవర క్రేజ్ ఒకలా ఉంటే మధ్యలో మారింది. ప్రస్తుతం ఎలా ఉంది? నెగటివిటీని తనకు అనుకూలంగా మార్చుకుని దేవర హిట్ కొడతాడా? వాజ్ ది స్టోరీ. 27న రిలీజ్ అవుతున్న దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? ఎంతకు అమ్మారు? ఎంత రావాలి? అరవింద సమేత వీర రాఘవతో పోల్చుకుంటే డబుల్ కలెక్ట్ చెయ్యాలా అంటూ ట్రేడ్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. తారక్ లాస్ట్ మూవీ RRR లో మరో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. దర్శక ధీరుడు, బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ లెక్కన RRR బిజినెస్ తో దేవరాను పోల్చలేం. అలాగని 6 ఏళ్ల క్రితం తారక్ సోలోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవతో కంపేర్ చేయలేం. RRR తర్వాత తారక్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అరవింద సమేత వీర రాఘవ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లయితే 98 కోట్లు వసూలు చేసింది. దేవరా దగ్గరకు వచ్చేసరికి బిజినెస్ దాదాపు డబుల్ అయింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 110 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గా 180 కోట్లకు జరిగింది. దేవరా ముందు పెద్ద లక్ష్యమే ఉంది. 180 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాకపోయినా భారీ ప్రీ బుకింగ్స్ తో హ్యాపీగా ఉన్నారు నిర్మాతలు. మొదటి రోజు అడ్వాన్స్డ్ బుకింగ్స్ రూపంలోనే 100 కోట్ల గ్రాస్ వస్తోందట. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ 2.5 మిలియన్ మార్క్ దాటిందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఆటలతో పాటు రోజుకు 6 షోస్ కు పర్మిషన్ రావడం దేవరాకు కలిసి రానుంది. అందులోనూ టికెట్ రేట్లు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి తొలి రోజు రికార్డ్స్ పై దేవరా కన్నేశాడు.
చేశాడు. కల్కి మొదటి రోజు వరల్డ్ వైడ్ 182 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ప్రభాస్ లా తారకకు బాలీవుడ్ లో క్రేజ్ లేకపోవడం మైనసే. అయినా తెలుగు రాష్ట్రాలలో కల్కి రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ధ్ అయితే దేవరాను హాలీవుడ్ మూవీస్ తో పోల్చాడు. యాక్షన్ డ్రామా కావడంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉందన్నాడు. 95% రీ రికార్డింగ్ ను విదేశాల్లోనే పూర్తి చేశామని, దేవరాను చూస్తున్నప్పుడు అవెంజర్స్, బ్యాట్మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నాడు అనిరుద్ధ్.